హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చెక్అవుట్ చేస్తున్నారంటే స్వరమాధురి ఛానల్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి, రకరకాల పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాలు, డిఫరెంట్ ప్లేసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం జరిగింది. ప్లీజ్ వెళ్ళి ఈ వీడియోలో చెక్అవుట్ చేయండి. ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం నర్మదా నది పుష్కరాల గురించి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్. నర్మదా నది పుష్కరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, పుష్కరాలు అనేది ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది, నర్మదా నది పుష్కరాల యొక్క విశిష్టత ఏంటి, అండ్ 12 రోజులు జరిగే ఈ నర్మదా నది పుష్కరాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానం చేస్తే దానికి తగిన ఫలితం అనేది ఉంటుందంటారు. సో దేనికి సంబంధించి ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు తెలియజేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం మాధురి స్వర 8 అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ప్లీజ్ అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి ఫర్ డిఫరెంట్ డైలీ రీల్ కంటెంట్ ఆన్ ట్రావెల్. అండ్ స్వర మాధురి అనేది యూట్యూబ్ ఛానల్, మీరు అక్కడ కూడా వెళ్ళి డిఫరెంట్ టూర్ ఇన్ఫర్మేషన్ గురించి చెక్అవుట్ చేయొచ్చు. నర్మదా నది పుష్కరాల గురించి ఇప్పుడు మనం స్టార్ట్ అవుట్ చేసేద్దాము. దేవగురువు అయిన బృహస్పతి మే 1వ తారీఖు వృషభ రాశిలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి మనకి నర్మదా నది పుష్కరాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. మే 1వ తారీఖు నుండి మనం తేదీల గురించి చూసుకుంటే 12వ తారీఖు వరకు మనకి నర్మదా నది పుష్కరాలు అనేది జరుగుతున్నాయండి. సో భారతదేశంలోని 12 పవిత్ర నదులలో ఒకటైన నర్మదా నదిని పూజించేందుకు పుష్కరాలు అనేది జరుపుకుంటారు. సో 1వ తారీఖు మే టు 12th మే వరకు మనకి ఈ నర్మదా నది పుష్కరాలు ఉండడం జరిగింది. అండ్ డిఫరెంట్ ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో కూడా మనకి నర్మదా నది ప్రవహిస్తుంది. అది ఎక్కడెక్కడ అన్నది మనం ఎలాగా జరుపుకోవచ్చు అనేది తెలుసుకుందాము. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చిన ఈ పురస్కారాలని ఘనంగా జరుపుకుంటారు. నర్మదా నది స్నానం చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల అత్యధిక పుణ్యం లభిస్తుందని మనకి చరిత్ర చెప్తుంది. అలాగే భక్తులు కూడా విశ్వసిస్తూ ఉంటారు. జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర్లోని నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ రకరకాల ఘాట్ని రెడీ చేశారంట. జనాలు వెళ్ళి, అంటే భక్తులు వెళ్ళి మునక వేసి నర్మదా నది స్నానం ఆచరించేందుకు. అదే కాకుండా మనకి డిఫరెంట్ ప్లేసెస్లో కూడా నర్మదా నది ప్రవహించడం జరిగింది. సో అది ఏంటి అనేది అన్ని డిఫరెంట్ ప్లేసెస్ గురించి కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తాను. నర్మదా నదికి హిందూ మతంలో అత్యధిక ప్రాముఖ్యత కూడా ఉండడం జరిగింది. శివుని సన్నిధి ద్వారా పవిత్రం చేసేది నదిగా ఇది భావిస్తూ ఉంటారు. భక్తులు తమ పాపాలను ప్రక్షాళన చేసేందుకు పవిత్ర జలాల్లో పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు. నర్మదా నది పుష్కరాలు మే 1న ప్రారంభమై మే 12 వరకు ఉండడం వల్ల నర్మదా నది పుష్కరాలకి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి వాళ్ళు స్నానం ఆచరించి వాళ్ళ పాపాలు అనేది తొలగిపోతాయి, ఎంతో పుణ్యం అనేది వస్తుంది అనేది మనకి చరిత్ర చెప్తుంది. ఈ 12 రోజుల కాలం కూడా అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. భారతదేశంలోని వివిధ నదుల్లోని వివిధ పుష్కర స్నానాలు ఆ టైంలో ఆచరిస్తే అక్కడికి సంబంధించి పూజలు, పిండ ప్రదానాలు, నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. అప్పటికి ఎంతో విశిష్టత మనకి ఆ ప్లేస్కి ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు నర్మదా నది పుష్కరాల గురించి సంబంధించి భక్తులు వివిధ దాన ధర్మాలు చేసి దైవానుగ్రహం అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నది యొక్క ఆశీర్వాదం అలాగే దైవానుగ్రహం పొందాలి అంటే ఒక్కొక్క రోజుకి సంబంధించి ఒక్కొక్క దాన ధర్మం చేయొచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. అవేంటి అనేది నేను క్లియర్గా మీకు చెప్పేస్తాను. ఏ రోజు ఏ దానం చేయగలవు అనేది. ఇప్పుడు మే 1 నుంచి 12 వరకు కాబట్టి మీరు డిఫరెంట్ ప్లేసెస్, ఏ ప్లేసెస్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని కూడా నేను లిస్ట్ అవుట్ చేస్తాను. వాటిలో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని మీరు వెళ్ళాలి అనుకున్నా సరే, ఏ రోజు మీరు వెళ్తారు ఆ రోజు దాన ధర్మానికి సంబంధించి మీరు అది కుదిరితే మీరు ఖచ్చితంగా చేయొచ్చు. దైవానుగ్రహం అలాగే నది అనుగ్రహం అనేది మీ మీద ఖచ్చితంగా కలిగి ఎన్నో జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. సో మొదటి రోజు మనం కనుక చూసుకున్నట్లయితే బంగారం కానీ, వెండి కానీ, ధాన్యాలు కానీ వస్తువులు దానం చేయాలంట. ఒక్కొక్క రోజుకి 2-3 ఐటమ్స్ ఉన్నాయండి. వాటిలో మీకు ఎకనామికల్గా అనిపించింది, మీరు ఇవ్వగలిగింది మీరు తీసుకుని వెళ్ళి అక్కడ దాన ధర్మం చేయొచ్చు. ఎంతోమంది ఉంటారు. రెండవ రోజు మనం చూసుకున్నట్లయితే దుస్తులు, ఉప్పు, రత్నాలు వంటివి దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది అంటున్నారు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఐటమ్ చొప్పున మనకి డిఫరెంట్ ఉన్నాయన్నమాట. మూడవ రోజు బెల్లం, గుర్రానికి సంబంధించిన వస్తువులు, పళ్ళు దానం చేయాలంట. 4వ రోజు నెయ్యి, పాలు, నూనె, తేనె వంటి పదార్థాలు దానం చేయాలి. 5వ రోజు గింజలు, ఎద్దులు, నాగలి వంటి వ్యవసాయ వస్తువుల్ని దానం చేయాలి. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్ మనకి దానం చేయడం అనేది మనకి 12 రోజుల యొక్క విశిష్టతకి సంబంధించి రాయడం జరిగింది. ఆ రోజుకి సంబంధించి మీరు వెళ్ళగలిగితే ఇవి మీరు దానం చేయొచ్చు. మీరు పుష్కర స్నానం ఆచరించినా లేకపోయినా మీకు కుదిరినప్పుడు మీరు పర్టికులర్ డేలో అయినా సరే మీరు ఇది చేయొచ్చు. 6వ రోజు ఔషధాలు, కర్పూరం, చందనం, కస్తూరి వంటివి ఇవ్వచ్చంట. 7వ రోజు గృహోపకరణాలు, పరుపులు వంటివి, శయన వస్తువులు వంటివి ఇవ్వడం చేయొచ్చు. అలాగే 8వ రోజు చందనం, కూరగాయలు, పూలు వంటివి దానం చేయాలంట. 9వ రోజు దుప్పట్లు, ధాన్యం వంటివి
చేస్తే దానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. 10వ రోజు కూరగాయలు, సాలగ్రామం, రాళ్ళు, పుస్తకాలు వంటివి దానం చేయాలి. 11వ రోజు ఏనుగుని దానం చేయాలంటున్నారు. అండ్ 12వ రోజు నువ్వులు దానం చేస్తే ఎంతో 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 మంచిదంట. వీటిని దానం చేయడం వల్ల కుటుంబానికి అత్యధిక యోగ్యత, ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ నర్మదా తల్లివి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం డిఫరెంట్ ప్లేసెస్ ఏంటి అని నేను చెప్పేస్తాను. మీరు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ విజిట్ చేసేయచ్చు. నేను చెప్పినట్టు మనకి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన అది అక్కడ నర్మదా నది ప్రవహిస్తుంది. మీరు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయొచ్చు. అదే కాకుండా అమర్కంటక్ ఆలయం, ఓంకారేశ్వర ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, 24 అవతార్ ఆలయం, మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం, అలాగే భోజ్పురి ఆలయం, ఇలా డిఫరెంట్ ఆలయాలు అనేవి ఉన్నాయి. వీటిలో దేనికైనా మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వరిని సందర్శించాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ నర్మదా నది పుష్కరాలతో సహా ఆ జ్యోతిర్లింగాన్ని కూడా చూసేయచ్చు. చూసారు కదండి ఎండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నర్మదా నది పుష్కరాలు. మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాధురీస్వర8, అక్కడ రీల్స్ కంటెంట్ కనుక ఫాలో అవుతున్నానంటే మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.